నమస్తే సినిమా లవర్స్. ఈరోజు మీ ముందుకు వచ్చాను మలయాళంలో రూపొందించబడి పాన్ ఇండియా వైడ్లో అన్ని భాషల్లో రిలీజ్ అయిన ఏఆర్ఎం అనే సినిమా రివ్యూ ద్వారా. మెన్నల్ మురళి, అన్వేషిప్పిం కండేతుం, 2018, కల్కి లాంటి చాలా సినిమాల్లో నటించి మెప్పించిన టొవినో థామస్ గారు మరియు కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఏఆర్ఎం. కథలోకి వెళ్తే, ఒక ఊర్లో ఉన్న గుడిలో పవిత్రమైన మరియు శక్తితో నిండి ఉన్న విగ్రహం దొంగిలించబడింది. ఆ దొంగతనం ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఆ విగ్రహానికి హీరో కుటుంబానికి ఉన్న సంబంధం ఏమిటి అనేది తెలుసుకోవాలంటే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతున్న ఈ అడ్వెంచరస్ డ్రామాని ఖచ్చితంగా కుటుంబ సమేతంగా చూసి ఆనందించండి మావా. ఈ కథలో టొవినో థామస్ గారు 3 పాత్రల్లో 3 వేరువేరు టైం లైన్స్లో వేరువేరు గెటప్లతో అలరించారు. ఆయన ఈ సినిమా కోసం పడ్డ కష్టం ప్రతి సీన్లో కనిపిస్తుంది. ప్రతి సపోర్టింగ్ క్యారెక్టర్ ఈ సినిమాకి వారి వారి పాత్రలతో ఆకట్టుకున్నారు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో వచ్చే యాక్షన్ సీన్స్ మరియు లొకేషన్స్ చాలా బాగున్నాయి. మరీ ముఖ్యంగా ఆర్ట్ డిపార్ట్మెంట్ని మెచ్చుకొని తీరాల్సిందే. సాంగ్స్ మరియు బీజిఎం బాగున్నాయి. ప్రీ క్లైమాక్స్లో వచ్చే అమ్మ సాంగ్ ఈ సినిమాకి హైలైట్ అని చెప్పుకోవాలి. ఓవరాల్గా డైరెక్షన్ బాగుంది. నెగిటివ్ విషయానికి వస్తే సరైన ప్రతినాయకుడు లేకపోవడం, కొన్ని సీన్స్ మరింత బాగుండాల్సింది. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 3.5 స్టార్ అవుట్ ఆఫ్ 5 స్టార్. ఈ సినిమా చూస్తున్నంతసేపు నా డోపమిన్ లెవెల్స్ వచ్చేసరికి 70 ml అవుట్ ఆఫ్ 100 mlకి చేరుకుంది మామ. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోను షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చిరిగిన ప్యాంట్ అయినా వేసుకో, కానీ గోకుల్ వైబ్స్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. జై హింద్.